క్షేత్ర న్యూస్కి స్వాగతం. ఎన్డీఏ కూటమి సుజనా చౌదరికి పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత మెజార్టీ ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ టీడీపీ, బీజేపీ, జేఎస్పీ ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కష్టపడబట్టే ఈ ఘన విజయం అందరికీ కావున కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బీఎస్కే పట్నాయక్, జిల్లా కోశాధికారి అవారు బుల్లబ్బాయ్, పోతిన బేసు, విజయవాడ బీసీ అధ్యక్షులు కనిశెట్టి లక్ష్మణరావు, బీసీ యువజన అధ్యక్షులు అరుణ్ కుమార్ కుట్టి, బీసీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ తమ్మిన దుర్గారావు, మండల అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్, 51వ డివిజన్ ఇన్ఛార్జ్ ఉమ్మి అన్నపూర్ణ, సీనియర్ నాయకులు గూడెల రాజన్న, నున్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బైపెల్ల చందు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినది. రాష్ట్రంలో అరాచక, అవినీతి, అక్రమ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తగిన గుణపాఠం ప్రజలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో నిన్న బ్యాలెట్ బాక్సులు తెరిచిన సందర్భంలో, కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమికి అత్యధిక స్థానాలు ఇవ్వడం ఏదైతే ఉందో ఇది ప్రజా విజయంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అరాచకాలు, అవినీతి, అక్రమాలే కాకుండా రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడ ప్రాజెక్టులు అక్కడ నిలుపుదల చేసి ఎక్కడో కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డిని ఈ యొక్క రాష్ట్రం నుంచి పాలదోలాలి, ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పార్టీని అదో పాతాళానికి తొక్కే విధంగా ప్రజలు తీర్పివ్వడాన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. అంతేకాకుండా పశ్చిమ నియోజకవర్గంలో కూడా కని విని ఎరగని రీతిలో ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఎన్నడూ లేని విధంగా పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రివర్యులు సుజనా చౌదరి గారిని రాష్ట్ర చరిత్రలోనే కాదు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా 47,032 మెజార్టీ ఇవ్వడం ఏదైతే ఉందో ఇది పశ్చిమ నియోజకవర్గ ప్రజల యొక్క విజయంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క విజయం పశ్చిమ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పేరుకుపోయినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కావచ్చు, ఏదైతే కొండ ప్రాంత వాసులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోని కొండ ప్రాంత వాసుల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇలా ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు, వంటలు అనేక సమస్యలు పరిష్కార దిశగా ఈరోజు సుజనా చౌదరి గారు వెళ్ళే పరిస్థితి కనబడతా ఉంది. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఏ ఆకాంక్షతో, ఏ నమ్మకంతో ఈ యొక్క కూటమి అభ్యర్థిని గెలిపించారో తప్పకుండా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులంతా కూడా ఆ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా పశ్చిమ నియోజకవర్గం ఒక అద్భుతమైన నియోజకవర్గంగా 175 నియోజకవర్గాల్లో ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం అద్భుతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దే వరకు కూడా ప్రజలకి అండగా ఉంటాం. తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి సుజనా చౌదరి గారు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్తారని చెప్పి పశ్చిమ నియోజకవర్గం రానున్న రోజుల్లో ఒక మోడల్ నియోజకవర్గం 175 నియోజకవర్గాలు కూడా ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దగల సత్తా ఉన్న నాయకుడు సుజనా చౌదరి అని చెప్పి నమ్మి విశ్వాసంతో వేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారి నాయకత్వంలోని రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవడం ఖాయం. ఏ విధంగా దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలు ధీటుగా తయారు చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకి ధీటుగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో నడిపించి ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని నిర్మాణం చేసే క్రమమే తప్పకుండా పోలవరం నిర్మాణం చేసి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి యువత ఎవరైతే పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఉందో ఈ ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా పేదరికం రూపుమాపే దిశగా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, పురంధేశ్వరి గారి నాయకత్వంలో పనిచేస్తూ సుజనా చౌదరి గారు కూడా ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి సుజనా చౌదరి గారు కూడా రానున్న రోజుల్లో ఇంకా మంచి అవకాశం వచ్చే అవకాశం ఉంది.
తప్పకుండా పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీరబోతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కేక్ కట్ చేసినటువంటి మండల అధ్యక్షుడు హరిప్రసాద్ గారు, దేవిని హరిప్రసాద్ గారు ఆధ్వర్యంలోని వైపిల్ల చందు గారు, రాజు గారు, రాజా గారు వీళ్ళంతా కూడా ఇక్కడ కేక్ కట్ చేయడం, ఈ యొక్క పండగ వాతావరణంలో ఈ యొక్క గెలుపుని విజయోత్సవాన్ని జరుపుకోవడం కూడా చాలా ఆనందదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరో సంక్రాంతి వచ్చినట్టే. ఎందుకంటే కొత్త పంట రైతుకు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, కొత్త ప్రభుత్వాన్ని నిర్మించి ప్రజలు చాలా ఆనందంతో ఉన్నారు. నిన్న రాత్రి మొదలైన విజయోత్సవ సంబరాలు ఇప్పటి వరకు జరుగుతున్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక అవినీతి పాలనలో అడిగిపోయిన ప్రజలు ఒక్కసారి ఆనందంతో నిన్న వచ్చి రోడ్డు మీదకి వచ్చి గెంతులేస్తున్న పరిస్థితి చూస్తే ఒక రాక్షస పాలన అంతమైంది అన్న ఆనందం కనబడింది. అదేకాక ప్రతి ఒక్కరూ ఆశతో చూస్తూ ఇచ్చిన ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఏదైతే యువత పెడదారిన పట్టిందో మాదక ద్రవ్యాలు, గంజాయి, వీటి వల్ల ఇవన్నీ దూరం అవుతాయని ఒక ఆనందం. అలాగే పిచ్చి మందు అమ్ముతున్న ఈ జగన్మోహన్ రెడ్డి పోవడం వల్ల ఆ మందు ప్రభావం కూడా తగ్గుద్ది అన్న ఆనందం. వీళ్ళ ప్రజలందరికీ ఇంత గొప్ప మెజారిటీ ఎన్డీఏ ప్రభుత్వానికి అందజేసినందుకు వారందరికీ ధన్యవాదాలు చెప్పండి. గట్టిగా ఓట్లేసి అందరూ గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన చందు గారికి అలాగే రాజేంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుతూ పేరు చంద్రశేఖర్, పశ్చిమ నియోజకవర్గం సుజనా చౌదరి గట్టిగా అందరూ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అడ్రస్